Subscribe to Color Frames. మే 12న చెన్నైలోని చపాక్ మైదానంలో 61వ లీగ్ మ్యాచ్ జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ ధోనికి చివరి మ్యాచ్ అని అంటున్నారు. అంటే తన చివరి మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుందని ధోని ముందే చెప్పాడు. ఈ క్రమంలోనే చపాక్ మైదానానికి చెందిన ఓ ఉద్యోగి ధోని గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 ఏళ్లకు పైగా చపాక్ స్టేడియంలో పనిచేస్తున్న అతను భావోద్వేగంతో మాట్లాడుతూ, నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లకు పనిచేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఐపీఎల్లో కూడా ధోనికి పనిచేసేందుకు వచ్చానని, అయితే కొన్ని రోజుల తర్వాత ధోనిని మిస్ అవుతాం, ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని అంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఎంతమంది సూపర్ కింగ్ కెప్టెన్లు వచ్చినా ధోనిని భర్తీ చేసే ఆటగాడు రాబోడు. నేను నిద్రపోతున్నప్పుడు కూడా అతను నా కల్లోకి వస్తాడు, ఉత్సాహంగా మాట్లాడతాడు అంటూ ఆ ఉద్యోగి చెప్పిన మాటలు తలా ఫ్యాన్స్ ను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఈ ఏడాది ధోని శకం ముగిసిందని నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే చెన్నై ఫైనల్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే ఫ్యాన్స్ జట్టు సభ్యులకు సూచిస్తున్నారు. కాగా మే 26వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్లు మే 19వ తేదీతో పూర్తవుతాయి. చెన్నై జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో మే 18న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఆడనుంది. Subscribe to Color Frames.